శివనాథ్ చిన్ని అంటారు ఆయన్ని. ఆయన వీళ్ళతో కలిసిన ఒక కమిటీ లాగా వేశారు. వాళ్ళు నిన్న మంగళగిరికి వెళ్తే వీళ్ళ ఎదురుగా కూడా ప్రజల్లో చాలా తెలుగుదేశంలో అనేక మంది వచ్చి ఈయనకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. కొలికిపూడి డౌన్ డౌన్, కొలికిపూడిని రిజైన్ చేయించండి, ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టండి, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం కొలికిపూడి ఉంటేనే. అలాగే రమేష్ రెడ్డి కూడా కలిశాడు వాళ్ళని. రమేష్ రెడ్డి తన సంజాయిషి ఇచ్చుకున్నాడు. అంటే నేను ఆమెతో ఏం మాట్లాడాను, ఏ కాంటెక్స్ట్ అవన్నీ చెప్పారు. దాంతో వాళ్ళకు కూడా రమేష్ రెడ్డి పెద్ద తప్పు చేశాడని అనిపించలేదు. పైగా మన కార్యకర్తలు గత 5 ఏళ్లలో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారు, గ్రౌండ్లో నిలబడి దెబ్బలు తిన్నారు, కొట్లాడారు. వాళ్ళని ఇవాళ మనం మంచిగా చూసుకోవాలి తప్ప ఇదేమి పోకడా అని ఎమ్మెల్యే మీదనే వాళ్ళు అంటున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన పుండు మీద కారం జల్లినట్టుగా మళ్ళీ ఒక వీడియో పెట్టాడు. ఎవరి కొలికిపూడి. అదేంటంటే మనల్ని ప్రజలు ఎన్నుకునింది జగన్ని తిట్టమని కాదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయమని, ప్రజలకు మేలు చేయమని అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ మంచిదే, కానీ ఈ కాంటెక్స్ట్లో చెప్పడం అనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. కూటమిలో ఎవరు కూడా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది జగన్ని తిట్టమని కాదని. జగన్ని తిట్టడం అనేది పొలిటికల్ అవసరం తెలుగుదేశం కూటమికి. జగన్ని నిరంతరం జగన్ అటాక్ చేయాలి, అన్ని రూపాల్లో జగన్ అటాక్ చేయాలి. ఎందుకంటే జగన్కి 40% ఓట్ షేర్ ఉంది. రేపు ఖచ్చితంగా థ్రెట్ అయ్యే అవకాశాలు ఉంది. జగన్ కానీ 5 ఏళ్ళు యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయలేని పరిస్థితి. నిన్ననే చంద్రబాబు మరొకసారి చేతులు ఎత్తేసాడు. సూపర్ 6 అమలు చేయించామని అనుకున్నాను బయట ఉన్నప్పుడు, నాకు తెలియదు అని అన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు. అలాగే ఆయన కూడా అన్నాడు. అది విచిత్రంగా ఉంది. ఎందుకంటే వాళ్లే కదా 13 లక్షలు 14 లక్షల కోట్ల అప్పు ఉంది, జగన్ అప్పు చేసేస్తాడని చెప్పింది వాళ్లే. మరి అంత అప్పు ఉన్నప్పుడు ఈ 1,30,000 కోట్లు పర్ ఇయర్కి ఖర్చు పెట్టాల్సిన సూపర్ 6ని ఎలా ఇచ్చారు? క్లియర్గా జనాలను ఏమార్చుదామనే ఇచ్చారు, నో డౌట్. మళ్ళీ ఇప్పుడు కవరింగ్ ఎందుకు చేసుకోవడం అంటే ఆయన అంత ఓపెన్ అయిపోయాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంకి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతని జగన్ అండ్ వైసీపీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అది ఉపయోగించుకోకూడదంటే జగన్ అండ్ పార్టీని వేధిస్తుండాలి, జైలుల్లో పెట్టాలి. వాళ్ళకి సమస్యలు క్రియేట్ చేస్తుంటే వాళ్ళు మనకు సమస్య కాకుండా ఉంటారు. ఇది చంద్రబాబుకు ఉండే ప్లాన్. ఇది తెలీదా? కొలికిపూడి పిహెచ్డి చేసి ఆయన ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తికి తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఏదో అసంతృప్తి ఉన్నట్టుగా ఉంది కొలికిపూడికి. మరి ఆయనకి మంత్రి పదవి ఆశించాడా, లేకపోతే ఇంకేమైనా పదవులు ఆశించాడా, ఎమ్మెల్యే సరిపోలేదు తనకు అనుకుంటున్నాడా తెలియదు. మరి ఆయనైతే అసంతృప్తి ఏదో ఉంది. ఆయన అందుకని ఆయన పద్ధతిలో అంటే రఘురామరాజు ఆదర్శంగా తీసుకున్నాడేం తెలీదు. రఘురామరాజు ఎట్లాగైతే వితిన్ ద పార్టీలో ఉండి ముప్పు తిప్పలు పెట్టాడు, చంద్రబాబును కూడా ఈయన అలా పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఇది ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఒకరు ఎమ్మెల్యే మీద చర్య తీసుకోకపోతే 10 మంది ఎమ్మెల్యేలు 100 మంది ఎమ్మెల్యేలు తయారవుతారు. 134 మంది తెలుగుదేశానికి ఉన్నారు. రేపొద్దున అనేక మంది ఇక్కడ తయారవుతారుగా. వాళ్ళు కోరుకున్నదని తీకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు, డెడ్ లైన్లు పెడతారు చంద్రబాబుకి. ఆల్రెడీ చంద్రబాబు పట్ల అందరికీ అభిప్రాయం ఏంటంటే ఈయన అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎప్పుడు లేడు ఆయన చరిత్రలో. చాలా స్ట్రాంగ్గా ఉండి ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ మీద చాలా పట్టు ఉంటుంది చంద్రబాబుకి. అలాంటి వ్యక్తి ఇవాళ వీక్ అయిపోయాడు. ఇటు పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు, లోకేష్కి భయపడుతున్నాడు, అటు మోడీకి భయపడే పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేలకు కూడా ఎవరు ఎమ్మెల్యేలు ఈయన మాట వినట్లేదు, ఎవరికి వాళ్ళు దోచుకునేస్తున్నారు అని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియాలోనే నిరంతరం వస్తున్నాయి. ఈ కాంటెక్స్లో ఫస్ట్ టైము ఒక ఓపెన్ ఛాలెంజ్ చేసి 48 గంటలు చంద్రబాబు డెడ్ లైన్ పెట్టి రెబల్గా మారుతున్న కొలికిపూడి మీద చంద్రబాబు కానీ క్రమశిక్షణ చర్య తీసుకుంటే కొద్దిగా చంద్రబాబుకి మర్యాద అంటారు కదా, అది పెరుగుతుంది. లేదనుకో చంద్రబాబు వీక్ అయిపోయాడు, కానీ ఓపెన్గా చేస్తే కూడా ఏమి చేయలేదని. ఒకవేళ తీసుకుంటే చంద్రబాబు ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఒక రఘురామరాజు తయారవుతాడు. ఇతను ఇంకా నిరంతరం చర్య తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎట్లాగా ఆయన్ని సస్పెండ్ చేయలేరు, ఇంకేదో చర్య తీసుకోవాలి. ఆ చర్య